కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తీర్యాని మండలం ఉల్లిపిట్ట డోర్లీ క్యాంపు ఒర్రే భారీ వర్షానికి ఉప్పొంగి పొర్లుతోంది. జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారులు డిఎంఎఫ్టి నిధులను దుర్వినియోగం చేశారు తప్ప చిన్న చిన్న ఊర్లకు వంతెన కట్టలేకపోయారని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్ మండిపడ్డారు. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో తీర్యాని మండలం ఉండి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. మార్గ మధ్యంలో అనేక గ్రామాలు ఉన్నా వాటికి చాలా ఊర్లు ఉన్నాయని వాటిపై వంతెనలు లేకపోవడంతో ప్రజలు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈరోజు మీరు ఏదైతే ఈ వాగు చూస్తున్నారో తీర్యాని మండలం మరియు ఆసిఫాబాద్ మండల సరిహద్దులోని ఉల్లిపిట్ట గ్రామంలోని ఈ ఒర్రే చిన్నపాటి వర్షాలకు ఈరోజు ఒర్రే రావటంతో మరియు ఆ యొక్క ఒర్రే నిండి బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్నటువంటి నీళ్లున్నది. ఈ యొక్క ప్రవాహంతో తీర్యాని మండలం మరియు ఆసిఫాబాద్ మండలానికి రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. ఏదైతే ఈ తీర్యాని మండల వాసులకు ఈ యొక్క ఒర్రే తీవ్ర సమస్యల్ని తెచ్చిపెడతా ఉన్నది. ఏదైతే ఓసీపీ ఉందో డోర్లీ 2 కేంద్రానికి సంబంధించిన ఓసీపీ ఆ యొక్క డంప్ యార్డ్ తోటి ఈ యొక్క వాటర్ వస్తూ ఉన్నది. సింగరేణి అధికారులు కానీ ఇటు కలెక్టర్లు కానీ ఎవరు కానీ చూడనట్టు వ్యవహరిస్తుండ్రు. ఇదే పక్షంలో ఈ ప్రాంతంలోని ప్రజలని కలుపుకొని జిల్లా కలెక్టర్ని కానీ మరియు జిల్లాకు సంబంధించిన మరియు ఏ ఇతర అధికారులున్న ప్రతి ఒక్క అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. రాకపోకలకు నిరంతరం సేవలు మాకు అందించాలని, లేని పక్షంలో ఈ యొక్క తీర్యాని మండల ప్రజలు మరియు ఆసిఫాబాద్ మండల ప్రజలను కలుపుకొని జీఎం కార్యాలయం కానీ మరియు కలెక్టర్ కార్యాలయం కానీ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముట్టడి చేస్తామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అదే సందర్భంలో అనేక మంది విద్యార్థులు పై చదువుల కొరకని ఈ గ్రామం నుండి మరియు తీర్యాని మండల ప్రజలు మరియు తీర్యాని మండల స్టూడెంట్లు జిల్లా కేంద్రమైనటువంటి ఆసిఫాబాద్ మండలానికి మరియు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చదువుల నిమిత్తం వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఏదైతే ఈ విషజ్వరాలను బారిన పడతా ఉన్న ప్రజలు అనేకమైన సమస్యలతో ఈ మధ్య విషజ్వరాలు ఎక్కువమై జిల్లా కేంద్రానికి ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతుంది. కాకపోతే ఈ యొక్క ఒర్రియా నేడు పేషెంట్లు మన ముందు ఉన్నారు. ఈ యొక్క ఒర్రియతోటి పేషెంట్లకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఈ సమస్యల్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యే దిశగా జిల్లా కలెక్టర్ కానీ మరియు ఈ గోలెటి ఏరియా జీఎం కానీ ఈ సమస్యను పరిష్కరించాలని మేము ప్రజల తరపు నుండి కోరుతా ఉన్నాము.